వెల్కమ్ టు యూఏటీవీ. పాకిస్తాన్ అంటే అది ఉగ్రవాద దేశం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం. ఇది మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో మరోసారి బయటపడింది. అంతేకాదు, అమెరికాలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను కూడా సాక్ష్యాలతో సహా ప్రపంచం ముందు బయటపెట్టింది. ఇక్కడ అమెరికా మాత్రం తమకు ఏం తెలియదంటూ అమూల్ బేబీలాగా కలరింగించుకుంది. కట్ చేస్తే ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్తోనే స్నేహం చేస్తోంది. నిజంగానే ట్రంప్ పాక్తో స్నేహం చేస్తున్నాడా? అసలు ఈ అమెరికా పాక్ల బంధం ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రస్తుతం ఇరు దేశాల స్నేహం ఎలా ఉంది? వీరి స్నేహం భారత్ చైనాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. సోవియట్ యూనియన్ విస్తరణను అడ్డుకోవడానికి అమెరికా పాకిస్తాన్ను వ్యూహాత్మక మిత్రుడిగా వాడుకుంది. 1970లో అమెరికా చైనా సంబంధాలకు మార్గం సుమగం చేసేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించింది. ఆఫ్ఘనిస్తాన్ 1980లో సోవియట్ దళాలపై ముజాహిదీన్లను మద్దతు ఇవ్వడానికి పాకిస్తాన్ అమెరికాకు ప్రధాన స్థావరంగా మారింది. ఇక 2001 తర్వాత 9/11 దాడుల తర్వాత అమెరికా వార్ ఆన్ టెర్రర్లో పాకిస్తాన్ను తిరిగి తన వైపు లాక్కుంది. ఆఫ్ఘనిస్తాన్లో తమ ఆపరేషన్స్ కోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుంది. అయితే 2011లో ఒబామా బిన్ లాడెన్ హతమైన తర్వాత అమెరికా పాకిస్తాన్ బంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్లో ఆశ్రమం పొందుతున్న ఒబామాను సీక్రెట్ ఆపరేషన్తో అమెరికా హతమార్చింది. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా అమెరికా ఆపరేషన్ చేపట్టడం, తమ శత్రువు ఆశ్రమం పొందుతున్న విషయాన్ని పాకిస్తాన్ తెలపలేదన్న కారణాలతో ఇరు దేశాల బంధాలు దెబ్బతిన్నాయి. ఇటీవల అమెరికా పాకిస్తాన్ సంబంధాలు కొత్త మలుపులు తిరిగాయి. పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భోజన విందులో పాల్గొనడం, ఇంధన వాణిజ్య ఒప్పందం కుదరడం, అణ్వాయుధ భద్రతపై మునీర్ చేసిన వ్యాఖ్యలు ఈ మార్పునకు సంకేతాలుగా నిలిచాయి. గతంలో అనేక ఒడిదుడుకులు చేసిన ఈ రెండు దేశాలు మళ్ళీ దగ్గరవుతుండడానికి కారణాలు ఏంటన్న అంశాలపై ప్రపంచం చర్చిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిన స్థితిలో ఉంది. IMF, వరల్డ్ బ్యాంక్ రుణాలు పొందడానికి అమెరికా సహాయం అత్యవసరం. FATF ఆంక్షలను ఎత్తివేయించుకోవడంలో కూడా అమెరికా కీలక పాత్ర పోషించనుంది. బలూచిస్తాన్ తిరుగుబాటు, తెహ్రికే తాలిబాన్ దాడులను ఎదుర్కోవడంలో అమెరికా సైనిక సహాయం అవసరం. అణ్వాయుధ భద్రతను నిర్ధారించుకోవడం కూడా ప్రధాన సమస్య. అమెరికా పాక్ బంధం బలోపేతం అవ్వడానికి మరో ప్రధాన కారణం ఖనిజ సంపద అనే వాదనలు సైతం తెరపైకి వస్తున్నాయి. పాకిస్తాన్లో 3 నుంచి 5 ట్రిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాలు ఉన్నాయి. రాగి, బంగారం, బొగ్గు, క్రోమైట్, ఇనుము, ఉక్కు గనులు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. రెకోడిక్ గనులు ప్రపంచంలోనే అతిపెద్ద రాగి, బంగారం నిక్షేపాలలో ఒకటి. ఈ నేపథ్యంలో పలు దేశాలు అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా చైనా, గిల్గిట్ బలూచిస్తాన్ ప్రాంతాల్లో ఖనిజ హక్కులు పొందే అవకాశం, అమెరికా ఉత్తర బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మైనింగ్ ప్రాజెక్టులపై ఆసక్తి, సౌదీ అరేబియా రెకోడిక్ గనులపై దృష్టి, UK, UAE టర్కీ పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయి. అయితే పాకిస్తాన్ అమెరికా దగ్గరైతే భారత్పై వ్యూహాత్మక ఒత్తిడి పెరిగే అవకాశం, చైనా పాక్ కూటమితో పాటు అమెరికా సాంకేతిక మద్దతు లభిస్తే భారత్కు సవాలుగా మారుతుంది. కాశ్మీర్ సమస్యలో అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు పునరావృతం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. పాకిస్తాన్కు అంతర్జాతీయ వేదికపై మద్దతు లభించే అవకాశాలు కూడా లేకపోలేదు. అమెరికా పెట్టుబడులు పాకిస్తాన్ వైపు మళ్ళితే దక్షిణాసియాలో పెట్టుబడుల పోటీ పెరుగుతుంది. పాకిస్తాన్ అమెరికా సాన్నిహిత్యం చైనాకు పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ స్థిరపడితే చైనా పెట్టుబడులు మరింత లాభదాయకం అవుతాయని భావిస్తోంది. బలూచిస్తాన్ ఏర్పాటువాద గ్రూపులను అమెరికా ఉగ్రవాద సంస్థలుగా గుర్తించడం చైనాకు మేలు చేస్తుంది. ఇప్పటికే చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ద్వారా పాకిస్తాన్లో భారీ పెట్టుబడులు జరుగుతున్నాయి. అయితే అమెరికా పాక్ను తన వైపు తిప్పుకోవడం ద్వారా చైనా ప్రభావాన్ని తగ్గించాలనుకుంటోంది.